అయిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కృప చెప్పున మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రేమ అమూల్యమైనది నాయన. తల్లిదండ్రులకు లేని ప్రేమ, బంధువులకు లేని ప్రేమ, రక్త సంబంధులకు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమ సాటి లేనిది, వర్ణింపలేనిది, ఎవరికి సరిపోని సాటి అయినది కాదు. అటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమ అయ్యా నేను మమ్మలను ప్రేమించి మమ్మల్ని ఆస్వాదించి రక్షించిన మీ ప్రేమకే నీకు స్తోత్రాలు. ఈ ప్రేమలు ఎల్లకాలం సాగిపోయి మా జీవిత కాలంలో మీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ ఆరాధన మీకు అర్పించుకుని యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. ప్రియులరే, సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మన ప్రియులు డాక్టర్ ఉన్నమట్ల జయశేఖర్ గారు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇప్పుడు 10 అవుతా ఉంది. వారు 10:11 వరకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. తదుపరి ప్రభు బల్లను మనం తీసుకోవాలి. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్యం కొరకు, విత్తబడబోతున్నటువంటి వాక్యం కొరకు ఆ చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాము నాయన. మరలా మరి ఒక పర్వదినాన్ని, మరి ఒక శుభదినాన్ని మాకు అనుగ్రహించిన దేవ మీకు వందనములు నాయన. ఇది నాన్న మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవ మీకు వందనం నాయన. దాని అందున్న అర్థతాత్పర్యం మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా ఆ యొక్క వాక్యము వ్రాయించినది మీరు కనుక మీరు మాత్రమే దాని యొక్క భావాన్ని మాకు తెలియపరచగలరని మేము ప్రగాఢ విశ్వాసంతో మీ పాదముల చెంతకు చేరి అడుగుచూ ఉన్నాం నాయన. విత్తబడబోచు ఉన్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములను నాటింపచేయండి. దాని కొరకై వారి యొక్క మనోనేత్రములు తెరిపించండి. ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఆ యొక్క వాక్యము కావలసి ఉన్నదో అట్టి వాక్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడండి. మీరు బోధకులై మాకు బోధించండి నాయన. మేము బోధిస్తే అది వ్యర్థము నాయన. మీరు బోధిస్తే మాకు మేలు కనుక మీరు మాత్రమే బోధించి మమ్మలను తృప్తిపరచండి. దీనదాసుడైన నన్ను మీ రెక్కల చోటున భద్రపరచమని, నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 1 ప్రియ క్రైస్తవ జనాంగమా, 1 Corinthians 12:1 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 1
నేను గత కొంతకాలంగా ఆ యొక్క రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నాను. ఈ రెండవ రాకడ చెప్తూ లాస్ట్ టైం ఏం చెప్పానో గుర్తుందా? దేని గురించి చెప్పాను? మిమ్మల్ని మోసపరచనీయకుడి అనే మాట మోసం మీద చెప్పడం జరిగింది. అయితే దీనన్న మరి ఒక పదము అబద్ధ ప్రవక్త. ఈ కాలంలో ఆ కాలంలోనే యేసయ్య బ్రతికి ఉన్న ఆ కాలంలోనే అబద్ధ ప్రవక్తలు చాలామంది ఆనాడే వచ్చారు. నేనే క్రీస్తునంటూ వచ్చారు. మరి క్రీస్తు కంటే ఎక్కువ కార్యాలు కూడా చేశారు. అయితే మరి క్రీస్తే ఆయన అబద్ధ బోధకులే. ఎప్పుడూ కూడా సత్యమే నిలబడుతుంది. అబద్ధానికి తాత్కాలిక విజయమే కానీ యథార్థానికి ఎప్పుడూ కూడా దిగ్విజయం కాదు, ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏది కూడా మనకు ముందుగా బోధించకుండా, ముందుగా హెచ్చరిక చేయకుండా ఏ ఒక్క వినాశనాన్ని మన మీదకు తేలేదు. ఆనాడు నోవహు దినాలను మనం ఆలోచన చేస్తే 120 సంవత్సరాలు, అప్రాక్సిమేట్ కాదు, 126 సంవత్సరాలు, ఇది కరెక్ట్. 126 సంవత్సరాలు ఆ యొక్క నోవహు గారిచే బోధింపబడ్డారు, హెచ్చరింపబడ్డారు. జలప్రళయం వస్తుంది అని. కానీ ఎవరైనా ఆ యొక్క నోవహు గారి మాట విన్నారా? నోవహు గారి మాట ఏ ఒక్కరు వినలేదు. అదే విధంగా మరి ఆ నలుగురు తండ్రి, 3 పిల్లలు, భార్య, 3 కోడళ్ళు, వీళ్ళ యనమండుగురు మాత్రమే యావత్ ప్రపంచంలో ఈ యనమండుగురు మాత్రమే మిగలడం జరిగింది. మిగిలిన వారంతా హేళన చేశారు. ఈనాటి వాక్యం అలాగే ఉంది. హేళన చేస్తూ ఉన్నారు, హేళనకు గురవుతూ ఉంది. కారణం ఏమనంటే కేవలం మనము నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. మనం ఎట్లా ఉన్నాం? నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. ఏదో ఆదివారం రావాలి కనుక రావడం, మరి ఏదో బుధవారం రావాలి కనుక రావడం, ఏదో శుక్రవారం రావాలి కనుక రావడం, మరి పెట్టించుకుంటే 7 వారాలు, మరి 7 వారాలు ఎక్కడి నుంచి వచ్చినా నాకైతే తెలియదు. వీటన్నిటికీ మనం వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, అంతే. బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్రిస్టియానిటీ. మనకు క్రైస్తవ్యం లేదు, మనలో క్రైస్తవ్యం లేదు. ఇది డంకాపదంగా చెప్పగలను. కనుక ఏది కూడా మరి ఆ యొక్క మనకు హెచ్చరిక లేకుండా మరి అర్ధాంతరంగా ఎప్పుడూ కూడా ఆయన మన మీద ఏది మోపలేదు అనేటువంటిది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యేసు ప్రభుల వారు పెన్ను కాగితం ఉంటే రాసుకోండి, నేను చెప్పేటువంటివి. క్రీస్తు యేసు ప్రభుల వారు ఆనాటి ప్రజలను 13 సార్లు హెచ్చరిక చేసినారు. క్రీస్తు యేసు ప్రభుల వారు ఆనాటి ప్రజలను కాదు, ఈనాడు మనల్ని కూడా, ఆనాటి ప్రజలనే కాదు, ఈనాటి మనల్ని కూడా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? ఆనాడు నోవహు దినములలో ఏ విధముగా అయితే ఉన్నదో ఈనాడు కూడా మన దేశము, మన ప్రపంచము అదే విధముగా ఉన్నది.
ఈనాడు కూడా మన ప్రపంచం ఆ విధంగా ఉన్నది. ఏ ఒక్కరిని మరి వేలెత్తి చూపక్కర్లేదు, కానీ లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. దాని కొరకై ఇప్పుడు ఇంత చక్కని బోధ మీకు దొరుకుతూ ఉంది, ఇంత చక్కని బోధ మీకు దొరుకుతూ ఉంది. ఈవెందో మీ దగ్గరకు ఇంత చక్కని బోధ వచ్చినను కానీ దెర్ ఇస్ నో రిపెంటెన్స్, మీలో పశ్చాత్తాపం లేదు. ఏ ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నా నిజ రక్షకుడు అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది మనలో ఒప్పుకునేవారు ఉన్నారు? నో. ప్రతి వారము కూడా ఏదో రకంగా మనం దారి తప్పుతూనే ఉన్నాం. చూడండి, మొట్టమొదటి హెచ్చరిక మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త ఇవి వివరించడానికి చాలా టైం పడుతుంది, కానీ కేవలము ఆ రెఫరెన్సులు రాసుకోండి. రెఫరెన్సులు రాసుకోవడానికి మనకి టైం సరిపోతుంది. 7వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. మొట్టమొదటి హెచ్చరిక అబద్ధ ప్రవక్తలను గూర్చి. ఎవరి అబద్ధ ప్రవక్తలు? అందరూ ఉన్నారు. పెద్ద అని చెప్పుకునే ప్రతి వాడు కూడా అబద్ధ ప్రవక్తే. వాళ్ళు చెప్పేవి ఒక్కొక్కటి వివరించాలంటే దాదాపుగా నా దగ్గర 30 లిస్టు ఉంది. అబద్ధ బోధకులు చెప్పేటువంటి ఆ యొక్క బోధ ఎటువంటి బోధ అనేటువంటిది ఒక్కటి చెప్తాను. యెహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ యెహోవా సాక్షులు అనగా కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు, యెహోవా దేవుడు ఒక్కడే. నేను నా భార్యకు భర్తను, 1. నా పిల్లలకు తండ్రిని, 2. నా తల్లిదండ్రులకు కుమారుడను, 3. ఎంతమంది? నేను ఒక్కడనే. మరి 3 ఉన్నారా లేదా? నాకు భార్య ఉంటే నేను భర్తనా కానా? నాకు పిల్లలు ఉంటే నేను తండ్రినా కానా? నేను నా తల్లిదండ్రులకు పుడితే నేను కుమారుడినా కానా? ఈ 3 నేను ఒక్కడనే కదా. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సింపుల్గా ఒక్కటే చెప్పాను. ఇటువంటివి 30 చెప్పగలను, టైం లేదు. ఇదొకటి ఫస్ట్ ప్రికాషన్, మొట్టమొదటి హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి మొట్టమొదటి హెచ్చరిక ఇదమ్మా. 15 నుంచి 23 వరకు మీరు చదువుకోవచ్చు. 15 నుంచి 23 వరకు చదువుకోవచ్చు. పెన్నులు తెచ్చుకోలేదు? పెన్నమనా ఉందా? మరి 23 రాసుకోలేదా? 18, 23 రైట్, 15, 20 రైట్. రెండవ హెచ్చరిక మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము చూడండి, 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకాయులు అనువారి
పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పరుడి. పరిసయ్యులు అంటే ఎవరు? సద్దుకాయలు అంటే ఎవరు? మనకి తరచుగా పరిసయ్యులు, సద్దుకాయలు, యాజకులు, శాస్త్రులు 4 కనిపిస్తూ ఉంటారు. పరిసయ్యులు, సద్దుకాయలు, యాజకులు, శాస్త్రులు. ఎవరి పరిసయ్యులు, ఎవరి సద్దుకాయలు, ఎవరి శాస్త్రులు, ఎవరి యాజకులు? కెన్ ఎనీబడి? ఎవరైనా ఈ 4 వివరించగలరా? ఏమని యువర్ పాస్టర్ ఆల్సో, మీ పాస్టర్ గారు కూడా అంటున్నాం, ఈ 4 గురించి మీరు వివరించగలరా? నేను వివరిస్తాను, చూడండి. పరిసయ్యులు యూదులే, సద్దుకాయలు యూదులే. పరిసయ్యులు యూదులే, సద్దుకాయలు యూదులే, మరి శాస్త్రులు యూదులే, యాజకులు యూదులే. వీళ్ళంతా యాజకులే, యూదులే. అయితే ఏంటి డిఫరెన్సియేషన్? ఈ తేడా ఏమిటి? పరిసయ్యులు అనగా పునరుత్థానము ఉంది అని నమ్మేటువంటి వాడు. పరిసయ్యులు అనగా పునరుత్థానము ఉన్నదని నమ్మేటువంటి వారు. వీళ్ళు పరిసయ్యులు. శాస్త్రులు సద్దుకాయలు అనగా పునరుత్థానము లేదు అనేటువంటి వారు. పునరుత్థానము లేదు అనేటువంటి వారు పరిసయ్యులు అనగా పునరుత్థానము చనిపోయిన తర్వాత పునరుత్థానము ఉన్నదని నమ్మేటువంటి వారు పరిసయ్యులు. చనిపోయిన తరువాత పునరుత్థానము లేదు అని చెప్పేటువంటి వారు సద్దుకాయలు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఇప్పుడు పోతే మరి శాస్త్రులు, యాజకులు అనగా మరి యాజకత్వం నెరిపేటువంటి వారు. అంటే ఇక్కడ ఉండి మరి మందిరాన్ని నడిపేటువంటి వారు యాజకులు అనగా ఇప్పుడు ఉండేటువంటి పాస్టర్లు. శాస్త్రులు అంటే శాస్త్రి. మనకు పెట్టుకోం, మన పక్క సహోదరులు పెట్టుకుంటారు, ఎజరా శాస్త్రి, ఎబినేజర్ శాస్త్రి అని పక్కన శాస్త్రి అని తగిలించుకుంటూ ఉంటారు. శాస్త్రి అనగా అర్థమేమి? శాస్త్రి అనగా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. శాస్త్రి అనగా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. మరొక ముక్క రాసుకోండి, అక్కడ ధర్మశాస్త్రం వచ్చింది కనుక ఇంకో ముక్క చెప్తున్నా. ధర్మశాస్త్రోపదేశకుడు అని ఉంటుంది. ధర్మశాస్త్రోపదేశకుడు అని మాట ఉంటుంది. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరమ్మా? లాయర్. రాసుకోండి, ధర్మశాస్త్రోపదేశకుడు అనగా లాయర్. కనుక ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు గురించి, యాజకులు, మరి వీళ్ళెవరు? శాస్త్రులు. వీళ్ళందరి గురించి నేను మీకు వివరించి చెప్పాను. పట్టుకుంటే ఒక్కొక్కటి. ఈ పరిసయ్యుల గురించి ఎన్ని తప్పులు చేశారు చెప్పనా? పరిసయ్యులు ఎన్ని తప్పులు చేశారంటే 23వ అధ్యాయం అంతా వాళ్ళదే. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళదే. అది చూసి ఈ శాస్త్రి అనేవాడు, పరిసయ్యుడు అనేవాడు ఏడవాలి. అయితే 23వ అధ్యాయం. కనుక ఇక్కడ చూడండి, ఈ 16:6లో ఏమని సెలవిస్తూ ఉన్నారు? ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నారమ్మా? 16:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు, సద్దుకాయలు అనువారు వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. అమ్మా, నేను ఇంతగా చెప్తూ ఉన్నాను.
చెబుతూ ఉంటే మీకు ఏదో డౌట్ రావచ్చు. నోబడీ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ డౌట్. మీకు ఉండేటువంటి అనుమానం మీరెవరూ ఎక్స్ప్రెస్ చేయలేరు. కారణం ఏమిటంటే ముందు మనకు తెలియాలి. క్రిందటి ఆదివారం 31వ తారీఖు వేరే చోట ప్రసంగం చేస్తూ ఉన్నాను నైట్. నేను మరి ఈ శారమ్మకి రిబ్కాకి డిఫరెంట్ నాకు గుర్తుగా కొంచెం డౌట్గా ఉంటుంది. అది ఇటు పెడుతున్నాను, ఇది అటు పెడుతూ ఉంటున్నాను. శారమ్మ ఎవరు, రిబ్కా ఎవరు? అత్త కోడలు కదా. నేను అటుది ఇటు పెడుతూ ఉంటాను, ఇది అటు పెడుతూ ఉంటాను. చెబుతూ మరి ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా, శారా అనేటువంటి మాట మాట్లాడేశాను. ఒక ఆవిడ విన్నారు ఈ మాట. కనుక మరి మీ ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థమైపోతుంది. వాళ్ళు కంగారు పడిపోతున్నారు, ఏంటి ఈయన ఇలా చెప్తున్నాడు అని. నాకు అనుమానం వచ్చి, అమ్మ నేను ఏమైనా తప్పు చెప్పానా అంటే అప్పుడు ఓ తల్లి చెప్పేసింది, ఈ ఇస్సాకు భార్య రిబ్కా కదండి. వెరీ గుడ్. అట్లా ఉండాలి. నేను చెప్పేదంతా కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ చిన్నరా చెప్పేది కరెక్టా కాదా అనేది లేఖనాల పరిశోధన చేయాలి. 17-11 అపోస్తల కార్యంలో ఉంటాయి. పౌలు శీలాలు చెప్పేవి అలా ఉన్నవా లేవా అని వాళ్ళు ఏం చేశారు? అనుదినము అనుక్షణము వాళ్ళు లేఖనాలు పరిశోధన చేశారు. అట్లా లేఖనాల పరిశోధన చేయాలి. కనుక ఇప్పుడు మంచి అనేది ఎంత చెప్పినా మన తలకెక్కదు. గుర్తుపెట్టుకోండి, మంచి అనేటువంటి మాట ఎంత చెప్పినా మన తలకెక్కదు. అమ్మా ఇంకొక బోధ, అబద్ధ బోధ ఇదొకటే. ఇది శరీరం, అది శరీరం. ఈ శరీరం చేసుకుంటే ఏమీ అవ్వదు. అబద్ధ బోధల్లో ఇది ఒకటే. శరీరం వేరు, ఆత్మ వేరు. అది చనిపోయిన తర్వాత మట్టివాడు వెళ్ళిపోతాడు. ఈ ఆత్మ ఇచ్చినోడు దగ్గరికి వెళ్ళిపోతాడు. కనుక ఈ శరీరంతో మీరు ఏమి చేసినా తప్పులేదు. ఇది బాగా ఎక్కేద్దు మీకు. చంద్ర చెప్పాడు, శరీరంతో చేయాల్సింది ఏదైనా చేసేసుకోవచ్చు, తప్పులేదు అన్నమాట అని. రేపొద్దున మీరు ఇదే మాట చెప్పగలరు, కానీ ఆత్మ విషయమై చెప్పేటువంటిది మంచి అనేటువంటిది మన తలకెక్కదు. ఎప్పుడైతే అబద్ధ బోధ చెప్తానో దాది వెంటనే మన తలకెక్కుద్ది. అది ఒకటి. ఇప్పుడు మీరు మరి తోడు పడుతున్నారని ప్యాకెట్ పెరుగులే తినేస్తున్నారా? తోడు పడుతుందంట మా అంటే. ఏం చేస్తావమ్మా? పాలు కాసి ఏం చేస్తావు? ఏది నేను నిన్నే అడుగుతున్నాను. ఇప్పుడు పాలు కాసావు, పెరుగు అవ్వాలి, ఏమేం చేస్తావు? తోడు ఏమేస్తావు? ఎంత వేస్తావు? తోడు ఎంత వేస్తామమ్మా? కుండు పాలైనా అది ఏమవుతాయి? విరిగిపోద్ది. మనం ఇంత మంచి వాక్యం చెప్పినా ఏది ఎక్కదు. కానీ ఈ చిన్న పులిపిండి అంటున్నాడు, అదే మొత్తం పిండి అంతా నాశనం చేసేస్తుంది. కనుక ఈ పరిసయ్యుల్ని, ఈ సద్దుకాయల్ని ఏ విధంగా చూశారు అని అంటే పులిపిండితో పోల్చాడు. కనుక వీ మస్ట్ అవేర్ దట్ పారసైట్స్
చూడండి 16వ వచనం మరలా ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 16:6 అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకాయులు అను వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడి. తల్లి, ఇప్పుడే అయ్యగారు ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఒక అధ్యాయం చదివించారు. ఏంటది? రెండవ సమయాలు కాదు, సమూయేలు 2వ గ్రంథము 25వ. అది దానిలో ఏముంది? చెప్పండి. రాష్ట్రపతి గారు చదివేశారు, తాను అనేసారు. మీరు ఏముంది? వాట్ ఈజ్ ఇన్ ఇట్? వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు అబ్జర్వ్. దావీదు గారిని మరి యెరూషలేమును తీసుకొని వచ్చి ఏం చేశారు? ఆయన రాజును చేశారు. రాజును చేసినప్పుడు ఆయనకు యెరూషలేములో పుట్టిన పిల్లల లిస్ట్ ఇచ్చాడు. వెంటనే ఇది విన్న ఫిలిష్తీయులు, అంటే దావీదు గారు యెరూషలేములో రాజు అయ్యాడని తెలిసినటువంటి ఆ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఈయన మీద దండెత్తి వచ్చారు. ఒక్క అధ్యాయంలోనే, 5వ అధ్యాయంలోనే 2 సార్లు దేవుణ్ణి అడుగుతాడు. ఫిలిష్తీయులు నా మీద దండెత్తుకొచ్చేస్తున్నారు, వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయనని యెహోవా దేవుణ్ణి అడిగాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుద్ది. అంత విశదీకరణంగా మనం చదవాలి. మనం చదివామంటే ఏదో చదవమన్నారు, అయ్యగారు చెప్పారంతే. అయ్యగారు చెప్పారు, బాగానే ఉంది. చదివినోడికి ఆయనకు తెలుసా? మరి తండ్రంతా మీకు తెలుసా ఏమున్నదో అందులో? ఏముంది? అమ్మ, నేను చెప్పేది అర్థం చేసి మీరు చెప్తారో లేదనే కాదు, మీరేం విన్నారో అని అంటున్నానమ్మా. తప్పుగా అర్థం చేసుకోకండి. మరి చదివారు, మీరు ఎలాగ అర్థమైందని నేను అడుగుతున్నాను అంతే. చెప్తారో లేదని నాకు అనవసరం. అది ఎంతవరకు మీకు అర్థమైందనేది అడుగుతున్నాను అంతే. కాదమ్మా, అది ఎంతవరకు అర్థమైందని అడుగుతున్నాను. చెప్పొద్దండి, మానేస్తాను. చెప్తానమ్మా, నేను కాదని అంటలా. 2 సార్లు ఫిలిష్తీయులు మరి ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వెంటనే యెహోవా దేవుల వారిని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఆ ఫిలిష్తీయులు నా మీదకి వస్తున్నారు, నేను వారి మీదకి వెళ్ళనా వద్దా? వెళ్ళు. ఆ ఆజ్ఞ తీసుకొని మాత్రమే ఆయన ఎప్పుడైనా దావీదు గారు ఎన్ని యుద్ధాలు చేశాడు? 32 యుద్ధాలు చేశాడు. ఈ 32 యుద్ధాల్లో అన్నీ జయమే. వితౌట్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ హీ వోంట్ గో. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఆయన వెళ్ళలేదు. అవి 2 యుద్ధాల గురించి అందులో రాయబడి ఉన్నవి. 2 యుద్ధాల గురించి దానిలో వ్రాయబడి ఉన్నాడు. అంటే ఏమిటంటే, నేను ఏదో తప్పు చెప్తున్నాను అనుకుంటుంది. తప్పు కాదు అది. చదివింది మీకు ఎంతవరకు అర్థమైంది అని అడుగుతున్నాను అంతే. క్వశ్చన్ వేయొద్దంటే మానేస్తాను. క్వశ్చన్ వేయొద్దంటే మానేస్తాను. ఒకదంపుడు చెప్పమంటే చెప్పేస్తాను. ఇంకా దానికేముందమ్మా? ఇప్పుడు ఎన్నో చెప్పాను, ఎన్నో హెచ్చరిక. 2వ హెచ్చరిక చూపించాను. 16-11 16వ అధ్యాయము 11వ వచనం కూడా మనము చూస్తే అక్కడ ఏముంది? అది 3వ హెచ్చరిక 16-11. 1 minute. మీరు చెప్పలేరని మీకంటే గొప్పని కాదని అంటలేదు తల్లి అమ్మా. అది 16-11 చూడండి. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు?
పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండి గురించి కూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. పులిసిన పిండి గురించి జాగ్రత్త పడి, దిస్ ఈజ్ థర్డ్ ప్రికాషన్. 24వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. దిస్ ఇస్ ఫోర్త్ ప్రికాషన్, 4వ హెచ్చరిక. ఇది 4వ హెచ్చరిక. చూడండి, మరి ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేది క్రితంసారి ఇదే మోసం మీద చాలా చెప్పాను. రండి తర్వాత వాక్యం చూద్దాం. 24వ వచనం, 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఏర్పరచుకున్నటువంటి వారు, పిలవబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. ఆ ఏర్పరచబడ్డ వారిని కూడా మోసపరుస్తారు అనేది ఈ వాక్యం. ఆ ఏర్పరచబడే వారిని కూడా మోసపరుస్తారు అనేటువంటిది ఈ వాక్యం యొక్క సారాంశం. మార్కు సువార్త  మనం ఏమి గుర్తు చేసుకోవచ్చు? మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఏమైనా గుర్తొస్తుందా? ఈ మాట వింటే ఏదైనా గుర్తొస్తుందా? ఈ మాట అసలు ఎక్కడిది? యోవేలు గ్రంథంలోది. యోవేలు గ్రంథంలోది ఎత్తే వ్రాయబడి ఉన్నది. ఇక్కడ రెండవ రాకడ. మనము రెండవ రాకడ గురించే చెప్పుకుంటూ ఉన్నాము కనుక ఈ రెండవ రాకడ జరిగినప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నాడు. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఎట్ ది ఎండ్ డేస్లో జరిగేటువంటి ఇది. తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం, ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఇంకా లెక్క పెట్టుకోండి, ఇది ఎన్నోది? 4వదా 5వదా 7వదా? వెరీ గుడ్, అలా ఉండాలి. 12వ అధ్యాయము మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 40 వరకు చదువుకోండి. 38 ఏముంది చూడండి.
వారికి బోధించుచు అమ్మ 13 ఎంత 12:38 కదా, చదువుకోండి. ఆయన వారికి మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుతను సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు. ఇదంతా 40 వరకు మీరు చదువుకోవచ్చు. ఇది శాస్త్రులు పరిచయాల గురించి. ఈ శాస్త్రుల గురించి కూడా ఇందాక చెప్పాను. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేసే పనే ఉంటాయి. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళనే శాస్త్రులు అంటారు. తర్వాత 13:5 మార్కు సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చుదురు. ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. ఈ మధ్య జరిగిందే అమెరికా దేశంలో. కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, జీసస్ అని కొడితే వస్తుంది. అక్కడ ఒక చర్చిలో ఒక ఫాదర్ అంటే ఒక పాస్టర్, నేనే యేసును, నేను ఆయన పంపగా నేను వచ్చాను అని చెప్పాడు. వెంటనే చర్చ్ మెంబర్స్ ఏమన్నారంటే, నువ్వు యేసు అని మేము ఒప్పుకుంటాం, అయితే ఒక కండిషన్, యేసులా నిన్ను సిలువ వేస్తాం, యేసులా నిన్ను చంపేస్తాం, యేసులా నిన్ను పాతి పెడతాం. తిరిగి ఏం చేయాలి? 3వ దినమున లేచిరా, అప్పుడు నిన్ను క్రీస్తు అని మేము ఒప్పుకుంటాం అన్నాడు. యేసు అలాగే అన్నాడు. సిలువ వేశారు, చచ్చిపోయాడు, తీసుకెళ్ళి సమాధిలో పెట్టాడు. 3వ దినమైంది, 30వ దినమైంది కూడా. ఎక్కడొస్తాడు? ఎందుకు వస్తాడమ్మా? వాడు మనిషి. ఆయనకు ఒక్కడికే సాధ్యం, ఆయనకు ఒక్కడికే సాక్ష్యం. మరణ పునరుత్థానములను జయించినటువంటి జయశాలి క్రీస్తు యేసు ప్రభువుగా. మరణము జయించి పునరుత్థానుడై లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయనే క్రీస్తు యేసు ప్రభువు. 13:5 చదువుకున్నాం కదా. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. అంతలో ఒకరినొకడు త్రొక్కునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన శిష్యులతో మొదట ఇట్లు చెప్పసాగెను, పరిసయ్యులు వేషధారులు అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. రిపీటెడ్గా వస్తున్నాయి. మీకు అనుమానం రావట్లేదా? రిపీటెడ్గా పరిచయులు, శాస్త్రులు, పులిసిన పిండి, ఇవన్నీ రిపీటెడ్గా వస్తున్నాయి. ఒక గ్రంథంలో వచ్చినవే 2వ గ్రంథంలో వస్తున్నాయి, 2వ గ్రంథంలో వచ్చినవే 3వ గ్రంథంలో వస్తున్నాయి. కారణం ఏమిటి? కారణమేమి? ఈ మూడు గ్రంథాలను సినాప్టిక్ గాస్పెల్ అంటారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ 3 గ్రంథాలను ఏమంటారమ్మా? సినాప్టిక్ గాస్పెల్ అంటారు. అంటే మనము అద్దం, ఆప్టిక్ అంటే అద్దం, యాజ్ ఇట్ ఈజ్ అని సైన్ అంటే యాజ్ ఇట్ ఈజ్. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అలాగే ఈ 3 సువార్తల్లో ఉండేటువంటి సువార్త ఒక్కలాగానే ఉంటుంది. కానీ ఒకరిలో ఒకరు కాపీ కొట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎక్కడో వాడు, ఈయన ఎక్కడో వాడు, లూకా ఎక్కడో వాడు.
కనుక ఎవరి మట్టుకు వాళ్ళే వ్రాసిందే దైవావేశపూరితము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. రండి లూకాసు వార్త 17వ అధ్యాయం. మనకు టైం అయిపోతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనము చూసినట్లయితే, వారు ఇదిగో ఇక్కడని ఇదిగో అక్కడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించును, అలాగున మనుష్య కుమారుడు తన దినము ఉండును. వితిన్ సెకండ్స్ మనం మెరుపు చూస్తూ ఉంటాం, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. ఎంతసేపు ఉంటుంది? చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆయన రెండవ రాకడ కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన రెండవ రాకడ కూడా ఆ విధంగా ఉంటుంది అని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. లేఖనము అంటే నాకు తెలిసింది చెప్పకుండా ఉండలేను. లేఖనము అనగా లిఖింపబడినది. అది లేఖనం. లేఖన భాగాలు చదువుకుందాం అంటారు కదా, అంటారా ఏమా? అంటారు కదా. అంటే ఏంటి? అది తెలవకుండానే మనం ఏం చేస్తున్నాం? బైబిల్ తీసేస్తున్నాం చదివా. లేఖనము అనగా లిఖింపబడినది అని అర్థం. మరి ఒక వాక్యాన్ని చూసుకుందాం. 20వ అధ్యాయము లూకాసు వార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 46వ వచనాన్ని కూడా మనము చూచినట్లయితే, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుకొందురు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, ధర్మశాస్త్రపై వీళ్ళంతా మరి ఎటువంటివి కోరుకుంటారో వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. ఆఖరిగా చెప్పి ముగిస్తాను. 21వ అధ్యాయం లూకాసు వార్త 21వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి అని మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదని చెప్పి ఇదో దుర్బోధలు చెప్పాను కదా, అందులో ఇదొకటే అన్నాడు ఒకడు. నేను అక్కడ కూర్చున్నాను, బోధకుడు ఇక్కడ కూర్చున్నాడు. చాలా పెద్ద బోధకుడు అంటే చాలా పెద్దగా ఉంటాయి అన్నీ. అక్కడ కూర్చున్నాను నేను. ఇదిగో ఇందులో చెప్పాడు కదమ్మా, బైబిల్లోనే ఉంది కదా. ఏమ్మా బైబిల్లో ఉందా లేదా అన్నాడు. ఉందండి. ఏముంది? అంతము అప్పుడే రాదు. అది ఆయనకు కావాల్సింది. మీరేదో భయపడిపోతున్నారు కానీ భయపడిపోతున్నారు కానీ అంతం అనేది అప్పుడు రాదు. నాతో చెప్పే వస్తారు, అప్పుడు మిమ్మల్ని నేను జాగ్రత్త చేస్తాను. ఇది కోర్బాన్, దుర్బోధ, కోర్బాన్. ఈ కోర్బాన్ అంటే మార్కు సువార్తలో ఉంది. అది ఈ కోర్బాన్ అంటే అర్థం ఏంటి? నేనున్నాను, మా అమ్మ ఉంది, ఇదివరకు పెన్షన్లు ఉండేవి కాదు, నేను నా పిల్లలను పోషించుకుంటూ ఏదో ఆవిడ కూడా ముద్దేయగలను.
కానీ ఆవిడకి మందులకి అప్పుడు ఆర్సిఎం చర్చిలో జరిగేది. ఇటువంటి చర్చ్ ఉంటుంది, కుర్చీ ఉంటుంది, దానికి నెట్ ఉంటుంది. ఆ తప్పు చేసినవాడు అవతల కూర్చుంటాడు, అది చెప్తాడు, అయ్యా నేను ఇలాగ ఈ తప్పు చేశాను. ఒరే ఈ తప్పు చేసావా, నేను దేవుడితో మాట్లాడతాను. దేవార్పితం, కార్బాను అనగా దేవార్పితం, రాసుకోండి. కార్బాన్ అనగా దేవార్పితం. నువ్వు అలా చేసావా, సరే రే నువ్వు అలా చేయొద్దు, కానీ ఇప్పుడు నువ్వు పని చేయి. నువ్వు దొంగతనం చేసావా, 10,000 దొబ్బుకొచ్చావా, సరే అయితే నాలో 2,000 పెట్టరా, నేను దేవుడితో మాట్లాడి నీకు ఆ తప్పు లేకుండా చేసేస్తాడు. ఇది ఒకటి అబద్ధ బోధ. ఎన్ని చాలా వచ్చేస్తాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే లైన్లో వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కడో తగులుతూనే ఉంటాయి. కార్బాన్ అంటే ఇప్పుడు నేను అసలు విషయం చెప్తున్నాను. మా అమ్మోళ్ళకి నేను ఎంత ఖర్చు అవుతుంది మీకు, మందులకి ఎంత ఖర్చు అవుతుందిరా అన్నాడు. అంటే 2,000 అవుతున్నాయండి. 2,000 అవుతున్నాయా, సర్లే నువ్వు 1000 రూపాయలు పెట్టరా, నేను దేవుడితో మాట్లాడుతాను, నువ్వు మీ అమ్మోళ్ళకి కనుక మీరు మీ పెద్దోళ్ళకి ముద్ద వేయకన్నా కదా. ఏమ్మా వెయ్యాలా వేయొద్దా? కార్బాన్ మార్క్స్ వార్తలు ఉంటే చదువుకోండి. కనుక మనము చేసేటువంటి ఎంత ఎదవ పని చేసినా, మనము ఎంత వెధవ పని చేసినా కనుక ఒక కానుక వేసేస్తే మనది అన్నీ కొట్టుకుపోయింది. ఆఖరికి ఒక్క మొక్క చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నాకు 43,000 పెన్షన్, నాకు 43,000 పెన్షన్, 43,060 రూపాయలు పెన్షన్. దీనిలో 4,300 పక్కకు తీసేస్తాను, అది వేరే. ఇంకొక 6,000 సేవకుని పంపిస్తాను, అక్కడ సేవకుల సదస్సు అని జరుగుతుంది. ఈ 2 జరిగేంత వరకు నేను అందులో పైసా కూడా తీసి ఖర్చు పెట్టను. నాకు వచ్చే జీతం ఎంత, 43,060 రూపాయలు. దానిలో మరి దశమ భాగం 4,300 తీసేసి అది వేరే చోట పెట్టేస్తాను, పోస్ట్ ఆఫీసులో వేసేస్తాను. 10 ఇంకా 6,000 ఇంకా ఇవ్వకల్లా. కానీ ఈ 6,000 ఏం చేస్తానంటే అక్కడ 12 మంది సేవకులను పిలిచి వారికి ప్రతి నెల భోజనం పెట్టి వాక్యం బోధిస్తాను ప్రతి 2వ శనివారం. అంటే నేను ఎంత ఇచ్చానట్టు లెక్కలు, నేను మీరు లెక్కలు పూరినా 25% ఇచ్చేసినట్టు కదా. 40,000 10,000 25%. కనుక మీరు 4,300 తీస్తే సరిపోదు, దానిపైన ఇచ్చిందే మీరు ఇచ్చినట్టు. అదైనా ఇస్తున్నామా మనం, అదైనా ఇస్తున్నామా? ఇక్కడ కూర్చొని చూస్తాను, ఇప్పుడు అంతకు మించి ఎవ్వరూ ₹1 కూడా ఎక్కువ పడదు. అంటే మీరంతా దొంగలు, మీరంతా దొంగలు, దేవుణ్ణే దొంగలిస్తున్నారు, దేవుని సొమ్ము దొంగలిస్తున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయనా, ఇంతవరకు ఆనాటి ప్రజలనే కాకుండా నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని కూడా హెచ్చరించిన దేవా మీకు వందనములు. నాయన, ఏ విధముగానైనాను మేము మోసపరచబోకుండా మమ్మలను మీ రెక్కల చోటున భద్రపరచమని వినిన వాక్యము, మరి విత్తిన వాక్యము వారిలో నీరు కట్టి ఫలింపచేయమని, ఆ యొక్క ఫలములు వారు అనుభవించే భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన అయ్యగారికి నిండారు వందనములు. ఆంటీకి క్షమించండి ఏమన్నా తప్పు మాట్లాడితే. మంచిదండి. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. ప్రియులారా, పులిసిన పిండి. ఒక వ్యక్తి రక్షించబడి
సరైన మార్గంలో నడుస్తూ దేవునిలో ఎదుగుతూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్న వ్యక్తి దగ్గరికి సాతాను వస్తాడు. అభివృద్ధి లేనివాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. అభివృద్ధి చెందుతూ పాటలు పాడుతూ దేవునిలో ఎదుగుతున్నవాడిని పాడు చేస్తా చూస్తారు. వాడి దగ్గరికి వచ్చి ఏం చేస్తారనంటే ఏదో ఒక చెడు విత్తనాన్ని వేస్తారు. ఇన్ని పాలు ఉన్నాయనుకోండి, అన్ని పాల్లో ఒక ఇసము ఏండ్రు సొక్కు వేసామనుకోండి, పాలు ఇన్ని ఉన్నాయి కదా, ఒక సొక్కే కదా అంటే ఆ ఒక్క సొక్కే పాలన్నిటిని ఏం చేసిందనంటే పాడు చేసినట్టుగానే మనం ఎంత ఆత్మీయులైనా ఎంత భక్తిపరులమైనా ఎదటి వ్యక్తి వేసిన ఆ చెడు విత్తనము అది మొలకెత్తి ఏమవుతుందనంటే మనం పాడు చేసేస్తాం. మీరు ఎప్పుడైనా చూడండి, అక్కడక్కడ పాడైపోయిన ఇల్లులు చూస్తాం. ఎందుకు పాడైపోయింది ఆ ఇల్లు అని అంటే గెద్దలు పిట్టలు తినొచ్చి వాటి మీద రెట్లేస్తాయి. రెట్లేసినప్పుడు ఆ ఇంట్ల మీద రాయి చెట్టు మొక్కలు మొలుస్తాయి. రాయి చెట్టు తర్వాత మర్రి చెట్లు మొక్కలు మొలుస్తాయి. మర్రి చెట్టు రాయి చెట్టు ఎత్తనం ఎంత తెలుసా? చిన్న ఎత్తనం. ఆ ఎత్తనం పెరిగి ఏమైందనంటే పెద్ద చెట్టు అయ్యి మొత్తం ఇల్లుని పడగొట్టేస్తుంది. ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. కనుక ఆత్మీయంగా ఎదుగుతున్న మనము ఎవడో ఒక చిన్న అనుమానము వేస్తాడు, అది ఆ రోజుతో అయిపోదు. కానీ అది పెరిగి పెద్దదై అది ఏమవుతుందని అంటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తుంది. ఉదాహరణకి ప్రియులారా, ఒక్కరోజు ఒక సిగరెట్ మానేసాను, నేను దేవుళ్ళలోకి వెళ్తున్నాను, ప్రభు బల తీసుకున్నాను, ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పొందులు పొందుతున్నాను, నేను అలా చేయను, నేను తాగను అని చెప్పినాడు. మా కొరకు ఈరోజు ఇచ్చుకో, ఈ రోజుకే అని ఆ చెడు ఎత్తనము ఆ రోజు తీసుకున్న ఆ స్వభావము అది పెరిగి 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 మళ్ళీ ఇంకోసారి అని మొత్తం ఆత్మీయ జీవితంలో వ్యక్తి ఏం చేస్తాడనంటే పాడు చేసి లాక్కుపోతారు. అదే చెప్తా ఉన్నాడు ఏంటనంటే ఆ చిన్నదే పులిసిన పిండి. అమ్మా, ఆ చిన్నది ఏంటంట ఆ చిన్నదే మనలోనికి రాకుండా చూసుకోవాలి. చిన్నదే కదండి, అది మేము తీసేసుకోగలమండి అంటాం. కానీ ప్రియులరా, అదే మనలను నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. జాగ్రత్తమా, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది నిజమో కాదో, ఏది బైబిల్కి ఆధారంగా ఉందో ఏది బైబిల్కి ఆధారంగా లేదో అది మనం తెలుసుకుని జీవించినప్పుడు మనము అపాయంలోనికి వెళ్ళము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను ప్రభు బలి ఇస్తానండి. ఇచ్చే ముందుగా 60 బిళ్ళలు వేసుకొని మనిషి చచ్చిపోతాడు. ఆమె ఎన్ని బిళ్ళలు? ఏ బిళ్ళలైనా, థైరాయిడ్ బిళ్ళలు కానివ్వండి, షుగర్ బిళ్ళలు కానివ్వండి, ఎన్ని వేసుకోవాలి? ఒకేసారి 60 బిళ్ళలు మింగాలి, అప్పుడే మనిషి చచ్చిపోతాడు. పిల్లలు ఒక బిళ్ళ 2 బిళ్ళలు వేసుకుంటే చచ్చిపోరు. అట్టింది కానీ చిన్న తప్పు మనుషుడు ఒకేసారి నాశనం అవడు, ఆత్మీయలో కోల్పోడు. ఆ ఒక్కోటిగా మింగుతున్నప్పుడు అది ఇష్టముగా మారి మనిషి ఏమవుతాడు? ఒకే రోజున చనిపోతారు. అట్టిది కానీ ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో చిన్న తప్పు చేసుకుంటూ పెద్ద దాంట్లో పడతాం. అప్పుడు అపాయంలో పడతాం, అందులోంచి బయటికి రాదు. కాబట్టి ఏది తప్పు ఏది రైటో బైబిల్ వాక్యాన్ని చూసి మనం నేర్చుకొని సరిచేయబడాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఎలీషా దినాలలో ఎరుకో అనే పట్టణానికి వెళ్ళాడట ఎలీషా. ఆ ఊరు చాలా రమ్యంగా ఉందట. కానీ ఆ ఊరిలో కనుక అన్ని పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, మంచి అందంగా ఉంటుందట. ఊరు రమ్యమైనది. కానీ ఆ నీళ్ళు ఏమైపోయినాయి అని అంటే పాడిపోయినాడు. సారం లేకుండా, భూమి సారం లేని పరిస్థితిని బట్టి నీళ్ళు పాడైపోయినాయి అంట. ఆ నీళ్ళు ఎక్కడికి వస్తే వెళుతున్నాయి, ఎక్కడికెళ్ళా పంటలు ఫలించడం లేదట. అప్పుడు ఎలీషాతో చెప్తున్నారు, అయ్యా ఊరు చాలా అందమైన ఊరే, పవిత్రమైన ఊరే, చక్కమైన ఊరే, కానీ ఎంత మంచి ఊరైనా మా ఊరు నీళ్ళు ఏమైంది అని అంటే పాడైపోయింది. అయ్యా ఏమైనా చేయండి బాబు, ఏమైనా కనికరించిన ఆయన, అయ్యా మా ఊరును బాగు చేయ బాబు అని దేవుని దగ్గర ఎలీషా దగ్గర మొరపెట్టినప్పుడు అప్పుడు ఎలీషా ఏం చేశాడని అంటే ఒక కొత్త కుండలో ఉప్పు తెప్పించి ఆ ఉప్పు నీటిలో వేయగా ఆ నీరు నేటికి ఎలా ఉన్నాయనంటే సార్ ఎరుకోని పట్టణంలో ఈరోజు పంటలు పండుతున్నాయని కారణం ఏంటంటే ఆ రోజు ఎలీషా చేసిన ఆ ఉప్పు కారణాన్ని బట్టే ఈరోజు ప్రియులారా, ఈరోజు మనము కూడా చాలా అందమైన వారమే, చక్కని వారమే, అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడో చెడిపోయాం. చెడిపోయిన దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఉప్పైన క్రీస్తు ప్రభు వారు మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తాడనంటే
బాగు శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. నీళ్ళు మధురంగా మార్చినట్టుగా, నీళ్ళు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఆ నీళ్ళు వెళ్ళిన చోట పంటలు పండినట్టుగా నువ్వు వెళ్ళిన చోటల్లా ప్రభు నీలో ఉండటాన్ని బట్టి నిన్ను ఫలింప చేస్తాడు, ఫలవర్తంగా చేస్తాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉప్పు అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఉప్పు నల్లగా ఉంటుందో తెల్లగా ఉంటుందా? కనుక యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు కనుక ఉప్పు దేంట్లోంచి తీయబడింది? సముద్రంలోంచి తీయబడింది. కాబట్టి సముద్రంలో నుంచి ఉప్పు తీయబడినట్టుగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సముద్రం అనే లోకంలో నుండి ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఉప్పులో ఉన్న ఇంకొక గుణం ఏంటంటే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో వచ్చినాయి, కానీ అప్పుడైతే ఉప్పు ఏం చేసేవారు అని అంటే చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు దాయాలని అంటే దేంట్లో వేసి దాసేవారు అని అంటే ఉప్పులు వేసి దాసేవారట. ఉప్పులు వేసిన సొరకు ఏమవుదు? పాడైపోదు. ఇప్పుడు యేసు ప్రభువారు నమ్మవు కనుక మనం ఏమైపోము? ఉప్పు పాడవకుండా చేసినట్టుగానే మనల్ని ఏం చేయడానంటే పాడైపోం. ఎవరు ఏం చెప్పని, ఎక్కడ ఎవరు చెడగొట్టాలన్నా మనం చెడిపోం. ఎందుకనంటే ఉప్పు మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుందనంటే శుద్ధి చేస్తుంది. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తే, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో నేటికి నా నీళ్ళు ఎలాగున్నాయనంటే కనుక మధురంగా ఉన్నాయంట. చదువురా మాట చదువుని రాజుల రాసిన గ్రంథం. నేను ఎక్కువ చెప్పను కానీ అక్కడ చూసి ముగిద్దాం. నేటికి అని అన్నమాట. 2వ రాజుల రాసిన గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన అంతటా పట్టణం వారు కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీళ్ళు ఎలాగున్నాయంట. అంటే ఎలీషా ఎప్పుడో తుప్పేశాడు, ఆ ఉప్పేసిన నాటున నీళ్ళు ఎలాగున్నాయంట. అంటే ఆ ఉప్పు ఆ నీటిని ఏం చేసింది? ఒకరోజు 2 రోజుల నేటికి నా నీళ్ళు ఎలాగున్నాయనంటే మంచిగానే ఉన్నాయంట. కాబట్టి యేసయ్యను నమ్మిన మనము ఆయన మన హృదయంలోకి వచ్చిన తర్వాత మన జీవిత కాలం అంతా మనం ఎలా ఉంటామనంటే మధురంగా. ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను ఏంటనంటే, ఒకవేళ మధురంగా లేకపోవేమేమో, ఆశ్చర్యకరంగా లేకపోవేమేమో, ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చాయ్యా, నేను రమ్యంగానే ఉన్నాను, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను, నేను పలానా విషయంలో చెడిపోయాను అయ్యా, నన్ను కనికరించిన ఆయన అంటే ఎలీషా ఉప్పు వేసినట్టుగా ప్రభు మనలోనికి వచ్చి తానే ఉప్పు అయ్యి ఉండి మనల్ని బాగు చేస్తాడు. నేటికి ఎలా ఉంటామనంటే సారము గలవారుగా ఉంటాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. అటువంటి సారము గలవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. యేసయ్య అన్నారు, నేను లోకానికి ఉప్పు అయి ఉన్నాను కనుక మనం కూడా ఏమై ఉండాలి? ఉప్పు అంటే ఉప్పు ఒక్కోసారి నీరైపోతూ ఉంటుంది కదండి, ఇంట్లో డబ్బాలో నీరైపోతూ ఉంటుంది. ఆ నీరుని ఉప్పు ఎందుట్లోంచి తీస్తారు అని అంటే సముద్రం నీటిలోంచి తీస్తారు. తీసిన ఉప్పు నీరైపోతుంది. దాన్ని ఏమన్నారంటే ఉప్పులో ఏం పోయింది సార్, మళ్ళీ ఉప్పు చేయగలరా నీళ్ళని? చేయలేము. అట్టిదిగానే లోకంలో అంట మన మాటలు, మన విధానం, మనము ఉప్పు వేసిన వారి వలె ఉండాలంట. అంటే ఉప్పు ఏమైపోకూడదు? ఉప్పు నిస్సారం అయిపోతే మనం దేనివల్ల దాన్ని బాగు చేస్తాం. అట్టిదిగానే ఒక్కసారి గౌరవం పోగొట్టుకున్నామా, ఒకసారి ఆ మంచితనాన్ని, ఆ ప్రేమను దేవునిలో పోగొట్టుకున్నామా, ఆ ప్రేమ మళ్ళీ రాదు. మళ్ళీ ఎన్ని డబ్బులు ఇవి, ఎంత ఏది కదా, మొదటి ప్రేమను నేనేం చేశాను? కోల్పోయాను అంటాడు. కాబట్టి దేవునిలో ఉన్న ప్రేమను మనం కోల్పోకూడదు. కాబట్టి ఆ ప్రేమను మనం నిలబెట్టుకునే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, అటుగా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఆయన శరీరంలో మన పాలు పంపులు పొందుదాం. ఆ ప్రభువైన యేసు తన అప్పగింపటి రాత్రి ఆయన చెప్పారు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, తినప్పుడు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని శిష్యులకు ఇచ్చారు. అపోస్తలుడైన పౌలు వారు అలా కొనసాగించబడ్డారు. ఈరోజు మనము అలా చేద్దాం. ఆయన ఇచ్చిన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిందాం. ఎప్పుడైతే ఆ ఉప్పు నీటిలో వేయబడినప్పుడు బాగుపడిందో, ఈరోజు ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నట్టు చేత మన జీవితం బాగుపడుతుంది. మనం సరిచేయబడతాం, అభివృద్ధి చెందుతాం. ఏ విషయంలో పాడైపోయామో
ఆ విషయంలో మనము తిరిగి ఆయన ఉండటాన్ని బట్టి ఉప్పులాగా ఆయన మనలో ఉండి మనల్ని బాగు చేస్తాడు. ఇంకెన్నడూ పాడైపోకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగూ ఎక్కడ పాడైపోయామో అది ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతాం. ప్రార్థన.